ఇప్పుడు ఇంతకుముందు మేమందరం చెప్పినట్టు ఒక్క నిమిషం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏఆర్ఐ అప్రూవల్ ఉన్న స్టిక్కర్లు వేసుకోవాలని కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి జీవోను రాష్ట్ర ప్రభుత్వం పాటించకుండా ఈరోజు పూర్తిగా కూడా ఆపరేటర్లను మోసం చేసేటట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్లో ఏం చెప్పారు? ఏఆర్ఐ అప్రూవల్ ఉన్న స్టిక్కర్స్ మాత్రమే, రాత్రిపూట బండ్లు కనబడాలి, నీట్గా యాక్సిడెంట్లు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 16 రిజగ్నేషన్ కంపెనీలకు అప్పచెప్పింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఇంతకుముందు మా నిజాముద్దీన్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆల్రెడీ జీవో నెంబర్ చేసిర్రు, జీవో నెంబర్ 60 అని చెప్పి అమలు చేసిర్రు. కానీ ఈరోజు ప్రజాప్రభుత్వం అంటే ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఈ జీవోలు సపరేట్గా జీవోలు చేసి ఈ సపరేట్ ఒక కాంట్రాక్టులకు అంటే కాంట్రాక్టులకు ఇచ్చి ఎక్కడ కూడా డబ్బులు దండుకునే ప్రయత్నాలు ఏ రాష్ట్రంలో సాగుతలేవు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే జీవో నెంబర్ 60 అని అమలు చేసి లారీ ఆపరేటర్లను, బస్ ఆపరేటర్లను ఈరోజు దండుకునేటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ ఈ ప్రజాప్రభుత్వాన్ని మేము సూటిగా అసోసియేషన్ తరఫున నేరుగా అడుగుతా ఉన్నాము. రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు తెలియకుండానే జీవో నెంబర్ 60ని అమలు చేశారా? సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఎవరు? పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. జీవో నెంబర్ 60 అమలు చేసి మీరు డిమాండ్లో పెట్టినారు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే ట్రాన్స్పోర్ట్లో ఇవన్నీ జరుగుతున్నాయా? రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంతకుముందు మా మిత్రుడు చెప్తా ఉన్నాడు, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఎక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నారు? ఎక్కడ ఆపరేటర్ల కోసం పనిచేస్తున్నారు? ఎక్కడ ఆపరేటర్లు, లారీ ఆపరేటర్లు, బస్ ఆపరేటర్లు కాపాడుతున్నారు? ఇది కేంద్ర ప్రభుత్వము ఏదైతే తలపెట్టినటువంటి జీవో ఉందో రోడ్ సేఫ్టీ కోసము ఏ దేశంలో కూడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు, అమలు చేసేటట్టు జీవోలు పెట్టలేదు. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే కాంట్రాక్టర్లను పోషించేందుకు, పెత్తందారులను పోషించేందుకు, వాళ్లకు సంబంధించిన వ్యక్తులను కాపాడుకునేందుకు డబ్బులు దండుకోవడానికి ఆపరేటర్ల పైన ఈ భారాన్ని మోపుతున్నారన్న మాట మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ప్రజాపాలన అంటున్నారో పక్క, ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా కూడా అట్టుడికిపోతూ ఉంది. మీరు ఇచ్చిన హామీలేంది, మీరు చేస్తున్న పనులేంది, రాష్ట్రం అంతా ప్రజానీకం వ్యతిరేకతతో రగిలిపోతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనికింత తోడైతే, మా రవాణా రంగం తోడైపోతే, ముఖ్యంగా మా లారీ రంగము, బస్సు రంగం తోడైపోతే రాష్ట్రం కూడా పూర్తిగా కూడా చీకొట్టే పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి.